చదివించేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ చదివించేటువంటి టీచర్స్ కన్నా చాలా ఎక్స్పీరియన్స్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మీకు చదివిస్తా ఉన్నారనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి మనసులో పెట్టుకోవాలి. ఎవరు చెప్పినా కూడా మీరు స్ట్రాంగ్ ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడండి. ప్రైవేట్ స్కూల్లో కనీసం ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మన గవర్నమెంట్ స్కూల్లో మీ గవర్నమెంట్ స్కూల్ అది ఏదైతే బాలికల ఉన్నత పాఠశాల కానీ ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో కానీ ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ఆడుకోవడానికి చిన్న ప్రదేశం కూడా ఉండదు. 4-5 అంతస్తులు ఎక్కి చదువుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ మన ప్రతి స్కూల్లో కూడా మంచిగా మీరు ఆడుకోవడానికి పీటీ సార్ ఉంటాడు, గేమ్స్ ఉంటాయి, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, టీచర్స్ ఉంటారు, గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చాలా మంచి ఎడ్యుకేషన్. కాబట్టి మీరందరూ కూడా రిజల్ట్ కోసం పిల్లలు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు తప్పనిసరిగా ఇంకా హార్డ్ వర్క్ చేసి, ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీకు ఏదో డబ్బులు లేక ఇక్కడ చేయించారనే ఫీలింగ్ మీరు అందరూ తీసేయండి. ఈ అట్మాస్ఫియర్ లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారో అటువంటి వాళ్ళే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా ఉన్నటువంటి పరిస్థితులు మనందరూ కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చాలా గొప్పగా ఫీల్ అయ్యి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు మీరు ఏ క్లాస్ లో ఉన్నా కూడా రాబోయేటువంటి రోజుల్లో రిజల్ట్ ఓరియంటెడ్ గా మీరు చదువుకునేటువంటి అవకాశాల కోసం ప్రభుత్వం అనేక రకాలుగా ఎక్స్పెండిచర్ ని ఖర్చు పెడతా ఉంది. జీతాల రూపాయలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపాయలు కానీ, ప్రైవేట్ స్కూల్లో ఒక విద్యార్థికి 15,000 ఖర్చు అవుతే ఫీజు 20,000 ఉంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థికి ప్రభుత్వం 35,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అంటే సగటున ఒక్కొక్క స్టూడెంట్ కి 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ పెడతా ఉంది. అందుకని మీరు ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చేటట్టు మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు బుక్స్ తో పాటు షూస్, సాక్స్, అలాగే బ్యాగ్, మీకు కావాల్సినటువంటి బెల్ట్ అన్ని కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా కంఫర్టబుల్ గా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్కూల్స్ లో చేరారు, బుక్స్ అందుతున్నాయి, మిడ్ డే మీల్స్ ఉంది, చదువుకోవడానికి మంచి టీచర్స్ ఉన్నారు, ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ ఏముండాలి ఏమా మీరందరూ కూడా స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఏదో ఒక గేమ్ లోనో, ఒక ఆర్ట్ లోనో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి మీకు తోచినటువంటి ఏదో ఒక దాంట్లో ఎడ్యుకేషన్ తో పాటు ఇంకొకటి ఏదో ఒకటి డెవలప్ చేసుకోవడానికి మీకు స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే డ్రాయింగ్ టీచర్స్ ఉన్నారు, అలాగే ఆర్ట్ టీచర్స్ ఉన్నారు, గ్రౌండ్ లో పీటీ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు ఈఓ ఉన్నటువంటి శైలజ గారికి, అలాగే వెంకటేశ్వరరావు ఎంఈఓ గారికి, అలాగే వచ్చినటువంటి అందరికీ, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి డిప్యూటీ మేయర్ సంజీలా గారికి, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్ గారికి, సత్యం గారికి, అబ్దుల్ గారికి, అలాగే పార్లమెంట్ సిసి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సలీం గారికి, ఆఫీస్ గారికి, అబ్దుల్ గారికి, ముందున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మన స్కూల్ ప్రారంభించినటువంటి ఎన్ని రోజులైందంటే స్కూల్ ప్రారంభించారు? 2 days అయిందా? ప్రభుత్వం కొత్తగా ఏర్పడినా కూడా మీ అందరూ కూడా చేపట్టిన ముందుగా మనందరి ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి ఎవరు? ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు? చెప్తారు. వెరీ గుడ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు స్కూల్స్ లో చదువుతూ ఉన్నారు. గతంలో ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని అందరూ కూడా ఒక తేడా కనిపించేది.
కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం ఎన్సీఆర్టీ సిలబస్ ఒక పక్కన, అలాగే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్ లో ఒక పక్కన, తెలుగులో ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తా ఉన్నాయి. ప్రభుత్వం మీరందరూ కూడా అనుకుంటా ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో గొప్పగా చెప్తారని, కానీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ చాలా అనుభవం కలిగినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ లో అప్పుడప్పుడే చదువుకొని అప్పుడప్పుడే టీచర్స్ అవుతారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా లాంగ్ స్టాండింగ్ గా ఎగ్జామ్స్ రాసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎన్నికై వచ్చినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అందుకని మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎవరు కూడా చూడకుండా మీ అందరూ కూడా మంచి స్కూల్లో చదువుతున్నారనేటువంటి ఫీలింగ్ ని స్టూడెంట్స్ మీరు అందరూ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇంటి పక్కన ఎవరో ఆక్స్ఫర్డ్ లోనో లేకపోతే బాస్టన్లోనో చదువుతున్నారనే ఆలోచన పక్కన పెట్టండి. నేను ఫలానా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానని చెప్పి గొప్పగా మీరు అందరూ కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది.